ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో ఒక సగటు మానవుణ్ణి నువ్వు ధైర్యంగా ఎప్పుడుంటావయ్యా అని చెప్పి అడిగితే ఏమని సమాధానం వస్తుంది? జేబులో డబ్బులుంటే ధైర్యం ఆటోమేటిక్గా అదే వస్తుందండి. జేబులో డబ్బులు లేకపోతే కష్టం కదా. జేబులో డబ్బు ఉంటే, చేతి నిండా డబ్బు ఉంటే, ఏమండి, గల్లాపెట్టెలో డబ్బు ఉంటే ఆటోమేటిక్గా ధైర్యం అదే వచ్చేస్తుందండి అని చెప్తారు. చాలామంది చేతిలో డబ్బులు లేకపోతే ముఖం అంతా కూడా దిగాలుగా పెట్టుకుంటారు దీనంగా. అవునే కాదు, ఏదో కోల్పోయినట్టుగా. మరి డబ్బే అన్ని రకాల సమస్యలకు పరిష్కారమా అని చెప్పానంటే ఖచ్చితంగా కాదని చెప్పొచ్చు. మరి కొంతమంది ఏ విధంగా బలం పుంజుకుంటారని చెప్పానంటే, వారి వెనక 10 మంది జనాలు పోగైతే చాలు, వారికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. ఆ జనాలను చూసి కొంతమంది ధైర్యం తెచ్చుకుంటారు. కొంతమంది ఏంటని చెప్పంటే, వారికి ఉన్నటువంటి ఆ యొక్క అధికారాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క హోదాను బట్టి ధైర్యం తెచ్చుకుంటారండి. ఆ విధంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. కొంతమందికి అధికారం కావాలి, అధికారం ఉంటే చాలు ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. మరి బైబిల్ని ఫాలో అవుతున్న వ్యక్తులుగా, ఒక సగటు విశ్వాసిగా మరి మనం ఏ విధంగా మనం ముందుకు సాగాలి, ఏ విధంగా మరి మనకు ధైర్యం వస్తుంది, మనం కూడా ఆ విధంగానే మరి ముందుకు సాగిపోదామా, లేకపోతే మనకేమన్నా వేరే మార్గం ఏమైనా సపరేట్గా ఉందా? బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉందండి. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని చెప్పని ఎవరన్నా చెప్పానంటే, యోబు గారి యొక్క స్నేహితుడు యోబుతో మాట్లాడుతూ ఏంటని చెప్పానంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. యోబు గారు సర్వం కోల్పోయి కుమారుల్ని, కూతురుల్ని, ఆస్తిని అంత నష్టపోయి దుఃఖంతో బాధపడతా ఉంటే అతన్ని ఓదార్చడానికి అతని యొక్క స్నేహితుడు, 3 స్నేహితులు దూరం నుంచి వస్తారు. వచ్చి ఆయనతో మాట్లాడుతున్న మాటలని చెప్పాడు. అందులో ఒక స్నేహితుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పంటే, ఏమయ్యా యోబు, ఇంతకాలం పాటు నువ్వు దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నావు కదా, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావు కదా, మరి ఎందుకు దుఃఖపడతావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడండి. మరి నిజంగా మరి యోబు గారు దుఃఖపడుతున్నాడా? వారు రాకమంటే ముందే, ఆ స్నేహితులు రాకంటే ముందే యోబు భార్య అతనితో మాట్లాడిన మాటలు, దానికి యోబు గారు ఇచ్చిన సమాధానం చూస్తే యోబు గారి ధైర్యం ఏంటో మనకు అర్థమవుతుందండి. ఏమంటున్నాడని చెప్పానంటే, యోబు గారి భార్య ఏమంటుందని చెప్పానంటే, 2వ అధ్యాయము మనకి 8వ వచనం చూస్తే, 2:8 చూస్తే, అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఎందుకే నీ బతుకింక? కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, ఆస్తి అంతా పోయింది, ఇల్లు వాకిలి మొత్తం పోయింది, ఏమి తినడానికి తిండి లేదు, ఒళ్ళంతా కూడా పొక్కులు, ఒళ్ళంతా కూడా మొత్తం అంతా ఆ పొక్కులతో మొత్తం అంతా రసం గారిపోతా ఉందంతా. దుర తట్టుకోలేక చిల్లపెంకు గోక్కుంటా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో నువ్వింకా బతికేందుకు? నీ బతికేందుకు? చావరాదా పోయి ఎక్కడన్నా? దేవుడిని దూషించి మరణము కమ్మని చెప్పని ఆమె దూషిస్తూ ఉందండి.
దానికి యోబు గారు ఇచ్చినటువంటి సమాధానం చూస్తే యోబు గారు అంటాడు, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపదగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనూ ఏ పాపము చేయలేదు. మూర్ఖురాలు మాట్లాడుతున్నావు నువ్వు. దేవుని వల్ల మనం ఇంతకాలం పాటు మేలు అనుభవించాం కదా, ఇప్పుడు కీడు అనుభవింపదా కదా, చక్కగా సుఖం ఇంతకాలం అనుభవించాం కదా, కష్టాలు వస్తే దేవుని తిడతావా అని చెప్పని ఆమెను కోపడుతూ ఉన్నాడండి. నిజంగా యోబు గారి యొక్క జీవితం మనం చూస్తేనండి, యోబు గారి సమాధి ఒమన్ అనేటువంటి దేశంలో ఇప్పటికి కూడా ఉందట. ఒమన్ అనేటువంటి దేశంలో యోబు గారు చాలా పెద్ద సమాధి అట. సమాధి చాలా పెద్దగా ఉంటుందట. ఆ ఒమన్ అనే దేశానికి ఇప్పటికి కూడా వెళ్తే అక్కడ ఒంటెలట చాలా విస్తారంగా ఉంటాయి. ఇప్పటికి కూడా మన దేశంలో ఎలాగైతే మామూలుగా ఈ కుక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా రోడ్డు మీద, అట్లా ఒంటెలు రోడ్డు మీద పోతూ ఉంటాయి అట్లా, ఎక్కడ పడితే అక్కడ. అంటే ఇప్పటికీ ఎలా ఉన్నాయని చెప్పారంటే, ఆనాటి కాలంలో యోబు గారి గట మనకి 1వ అధ్యాయం చూస్తే ఒక్కసారి మనకి 1వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. ఎంత ఆస్తి అండి ఏమండి? 3,000 ఒంటెలు ఏమండి, ఇంకేముందట 7,000 గొర్రెలు, 500 జతల ఎడ్లు, ఎంతోమంది విస్తారమైన పనివారు. ఆనాటి కాలంలో తూర్పు దిక్కున్నటువంటి జనంలో అతనే మిక్కిలి ఆస్తిపరుడు అని చెప్పని వాక్యంలో వ్రాయబడిందండి. అంత గొప్ప ఆస్తిపరుడు. అటువంటి అంత గొప్ప ఆస్తిపరుడు 7 కుమారులు 3 కుమార్తెలు ఒక్క రోజులోనే అతని యొక్క ఆస్తి మొత్తం కూడా కోల్పోయాడు. ఒకే ఒక్క రోజులో కుమారులు కూతురు చనిపోతారు, ఇల్లు వాకిలి మొత్తం కూడా నాశనమైపోతుంది, పశువులు గొడ్లు అన్నీ కూడా చనిపోతాయండి. ఒక సగటు వ్యక్తికి ఎంత కష్టం రావాలో అంత కష్టం వచ్చేసిందండి యోబు గారికి. అటువంటి పరిస్థితిలో ఒక సామాన్యమైన వ్యక్తి ఏమండి ఎలా ఉంటుంది చెప్పండి. ఒక్కసారి మనం యోబు గారి కాలానికి వెళ్ళి మనం ఆలోచన చేద్దామండి. నిజంగా మనకి ఏమంటే ఒక 2 రోజుల పాటు సరిగ్గా మనకి డబ్బులు లేక మన పరిస్థితి కొంచెం బాగలేకపోతే ఎంత దుఃఖపడతామండి, ఎంత ఆందోళన పడతామండి. ఆలోచన చేయండి ఒకసారి. ప్రార్థన చేయరు. కష్టం వచ్చిందని చెప్పానంటే, దుఃఖం వచ్చిందని చెప్పానంటే, అనుకున్న సరిగా నెరవేరకపోతే ప్రార్థనకు రానటువంటి వారు ఎంతోమంది ఉన్నారండి. యోబు ఒకే రోజు అంతా కోల్పోయాడు. సరిపోక సాతానుగాడు ఒళ్ళంతా కూడా కురుపులతో మొత్తాడట. ఆ బాధ తట్టుకోలేక, ఆ దుర తట్టుకోలేక ఒళ్ళంతా కూడా గోక్కుంటూ ఉన్నాడటండి. అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు గారు మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. యోబు 1వ అధ్యాయము 21, 22. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునే వచ్చి తిని, దిగంబరునే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఎక్కడిదండి అంత ధైర్యం యోబుకి? అతని భక్తి అతనికి ధైర్యం పుట్టింపలేదా? అటువంటి స్థితిలో మనం ఉంటే కనుక మనం అటువంటి ధైర్యం కలిగి మాట్లాడగలమండి? ఖచ్చితంగా మాట్లాడలేమండి. ఒప్పుకుందాం వాస్తవం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించి యథార్థంగా జీవించిన వాడు యోబు అని చెప్పని
పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు యోబు గురించి. దేవుని పట్ల భక్తి కలిగి జీవించాడు, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాడు. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదని చెప్పని యోబు గారికి తెలుసు. అతడు కాకుండా తన యొక్క కుమారులు కుమార్తెలు ఏమన్నా పాపం చేశారేమో అని చెప్పని ప్రతిరోజు కూడా ఒక్కొక్కరిని పిలిపించి వారి కొరకు దేవునికి దహన బలి అర్పించేవాడు యోబు గారు. దేవుడు తప్పకుండా నాకు న్యాయం చేస్తాడు విశ్వాసం ఉంచాడు, నిరీక్షణ ఉంచాడండి. చిట్ట చివరికి యోబు గారు ఆ యొక్క కష్టాలు శ్రమలు ఎంతకాలం పడ్డాడో బైబిల్లో వ్రాయబడలేదు, కానీ చివరికి ప్రభువు యోబును దీవించాడండి. రెండంతల ఆశీర్వాదం యోబు గారు పొందుకున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడండి. సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. సామెతలు 14:26. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. బహుధైర్యం పుట్టించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు కష్టాలు శ్రమలు ఎందుకని మనకు అనుమతిస్తాడు? రెండంతల ఆశీర్వాదం కొరకు దేవుడు కష్టాలు శ్రమలు మనకు అనుమతిస్తాడండి. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలని చెప్పనంటే, నీ జీవితంలో అభివృద్ధిని చూడాలనుకుంటే దేవుడు నీ జీవితంలో కష్టాలు దయచేస్తాడు, కష్టాలు అనుమతిస్తాడు. యోబు గారు ఎంత శ్రమ పడ్డాడో అంత శ్రమ పడ్డాడండి. చిట్ట చివరికి రెండంతల ఆశీర్వాదం, అంతకు మునుపు ఎంతైతే ఉందో అంతకు రెండంతల ఆస్తిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు భక్తి 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 అంటున్నామండి. అసలు నిజంగా భక్తి అంటే ఏంటి? ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి రావటమే భక్తి? దేవుని చక్కగా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తే భక్తి? లేకపోతే దేవుని నామాలో ప్రార్థన చేస్తే భక్తి? భక్తి అంటే ఏంటండి? అసలు నిజంగా మనం భక్తి కలిగి జీవిస్తున్నామా? మనం అనుకున్న భక్తి, బైబిల్లో చెప్పబడిన భక్తి ఒకే విధంగా ఉందా? ఈరోజు మనం తెలుసుకుందామండి. బైబిల్లో భక్తి గురించి ఏం వ్రాయబడి ఉంది, అటువంటి భక్తిని మనం కలిగి ఉన్నామా తెలుసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడండి. ఏముందండి? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, కళ్ళెం అంటే మనకందరికీ బాగా తెలుసు కదా. కళ్ళెం అంటే తెలుసమ్మా? కళ్ళెం అంటే అందరూ పల్లెటూర్లోకి వెళ్ళి వచ్చారు కదా అమ్మా, చెప్పమ్మా. కళ్ళెం అంటే చిక్కం వేరు, కళ్ళెం వేరమ్మా. చిక్కం అంటే మట్టి తినకుండా పశువులకి చిక్కం వేస్తారు, అదిగా చిక్కు. కళ్ళెం అంటే, కళ్ళెం అని చెప్పానంటే పశువుల యొక్క 2 ముక్కుల్లో నుంచి కూడా తాడు లాగి గట్టిగా వెనక్కి లాగి పెట్టేసేసి పైన ఒకడు కూర్చుంటాడు. ఏమండి? వాడు పట్టుకుని లాగుతాడు గట్టిగా. గుర్రానికి ఉంటుంది కదా తాళ్ళు గట్టి లాగేసేసి, గుర్రం సరైన మార్గం గుండా పోకపోతే గట్టిగా వెనక పట్టు లాగుతాడు వాడు. అబ్బా, ఆ లాగుతూ ఉంటే ఎంత బాధ ఉంటుందో. ఏమండి? పశువులు గట్ట కళ్ళెం వేసేసి, ఊర్లో తెలుసు కదా మనకి, ఎడ్లకి కళ్ళెం వేసేసి పైన ఎడ్ల బండి మీద కూర్చుంటాడు మనిషి. పోతా ఉంటాయి అవి చక్కగా సరైన మార్గం గుండా పోతాయి. వెనక పోకపోతే ఏం చేస్తారు? వెనక ముళ్ళుగారు పెట్టి కూర్చుతూ ఉంటాడు, లేకపోతే కళ్ళెం పెట్టి గట్టిగా లాగుతాడు ఇట్లా. ఆ విధంగా మన నోటికి కూడా కళ్ళెం పెట్టుకొని ఏం చేయాలట అని చెప్పంటే, మనం కూడా రౌతుకి అప్పగించాలట. రౌతు ఎవరండి? మన రౌతు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ లోకంలో ఆ దేవుని యొక్క ప్రతినిధిగా దైవజనుడు ఉన్నాడు ఇక్కడ.
ఆ దైవజనునికి మన యొక్క తాడు అప్పగించాలి. మన మూతికి మన కళ్ళెం పెట్టుకుని, నోటికి కళ్ళెం పెట్టుకుని దైవజనుడా సరైన మార్గంలో మమ్మల్ని నడిపించు అని చెప్పని దైవజనుడికి మనల్ని మనం అప్పగించుకోవాలి. కానీ ఈనాడు పరిస్థితి ఆ విధంగా ఉందంటారా? దురద చెవులు కలవారై వాక్యంలో కామెడీ ఉండాలా, జోకులు ఉండాలా? ఏమండి, అలా జోకులు చెప్పి సరదాగా కామెడీలు చెప్తే అబ్బా ఆయన మంచి పాస్టర్, వాక్యం చెప్తా ఉంటే నిద్రపోతారు కొంతమంది. ఏమండి, నడుస్తూ ఉంది ప్రస్తుతం అట్లా పరిస్థితి. దురద చెవులు కలవారే అని చెప్పుడు వాక్యం నేను కాదు, వాక్యం ఉందండి. నోటికి కళ్ళెం ఉండదు కొంతమందికి, ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదండి. ఆలయంలో ఉన్నంతసేపు కూడా చాలా భక్తి కలిగి ఉంటారు. ఎంత భక్తో అరే అంత భక్తి. ఒక్కసారి ఆలయం దాటి బయటికి వెళ్ళిన తర్వాత వారు ఎట్లా మాట్లాడతారో, భయంకరమైన కఠినమైన మాటలు, భయంకరమైన బూతులు మాట్లాడుతూ ఉంటారండి. క్రైస్తవులే, భక్తి కలిగిన వారే, మొదటి ఆదివారం మళ్ళీ బల్లపుచ్చుకుంటారు. కానీ మరి ఏమాత్రం కూడా మళ్ళీ భయం భక్తి లేకుండా నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉంటారండి. అటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మన గురించి మన చుట్టుపక్కల వారు ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? కేవలం ఆదివారం భక్తులు నుండి వీరని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారా? ఆదివారం మాత్రమే భక్తి కలిగి జీవిస్తారు వీళ్ళు, మిగతా 6 రోజుల పాటు అమ్మో వాళ్ళని పట్టుకోలేమండి బాబు అని చెప్పని సాక్ష్యం ఇస్తున్నారా? ఈరోజు మనం ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? ఒక్కసారి వ్యక్తిగతంగా ప్రశ్నించుకుందామండి. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, ఏముంది వాక్యంలో? నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపురుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అందుకే పైన కూడా మనకి 19వ వచనం చూస్తే, అదే అధ్యాయం 19వ వచనం చూస్తే, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వినాలి, చెప్పిన మాట శ్రద్ధగా వినాలి, మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపడుటకు కూడా నిదానించాలి. అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. చాలామంది కట నోటికి కళ్ళెం పెట్టుకోరు కానీ చేతికి కళ్ళెం పెట్టుకుంటారట. తెలుసండి ఇది? నోటికట కళ్ళెం పెట్టుకోరు కానీ చేతికి కళ్ళెం పెట్టుకుంటారట. చేతికి కళ్ళెం అంటే ఏంటండి? దేవుని సన్నిధిలో దేవునికి కానుకలు ఇవ్వాలంటే చేయి ముందుకు రాదనమాట, చేతికి కళ్ళెం పెట్టుకుంటారు. కానుకలు ఇవ్వాలంటే చేయి ముందుకు రాదనమాట, కళ్ళెం ఉంటుంది కదా, అదనమాట. నోటికేమో కళ్ళెం ఉండదు, చేతికేమో కళ్ళెం ఉంటుంది. అటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అన్ని చూస్తూనే ఉంటారు, మందిరానికి వస్తారు, మందిరంలో ఎటువంటి అవసరం ఉందో అన్నీ తెలుసు వాళ్ళకి, తెలిసి కూడా చేతికి కళ్ళెం పెట్టుకుంటారట కొంతమంది. కానీ చేతికి కాదు ఉండాల్సిన, నోటికి కళ్ళెం ఉంటుంది వాక్యంలో. ఇంకేముందట? 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే. అదండి సంగతి. దిక్కులేని వారిని, విధవరాండను, దిక్కులేని వారు ఎవరైనా ఉంటే, తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా ఎవరైనా ఉంటే వారిని పరామర్శించు. విధవరాండ్రు ఉంటే వారిని పరామర్శించు. నీకు తోచిందే వారికి ఏదైనా సహాయం చేయి, నీకున్న దాంట్లోనే. అటువంటి వారిని పరామర్శించు, వారిని ఆదరించు. వారి కష్ట సుఖాల్లో ఏదైనా ఎలా ఉన్నావు ఏంటి, చక్కగా ఆదరించి వారితో మాట్లాడు. అదిగో అదండి నిజమైనటువంటి భక్తి అని చెప్పానంటే, వారి ఇబ్బందులో పరామర్శించు,
ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకుని, అదే నిజమైన భక్తి అని అంటుంది వాక్యంలో. ఇహలోక మాలిన్యం అని చెప్పానంటే మరొక భక్తుడు చెప్తాడు, చెడుతనము అసహించుకున్నట్టే దేవుని పట్ల భక్తి కలిగి ఉంటామని చెప్పండి మరొక భక్తుడు చెప్తాడండి. ఇది యాకోబు పత్రికలో. మరి తిమోతి గారి పత్రికలో చూస్తే మొదటి తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, మొదటి తిమోతి 2వ అధ్యాయము 1-2 అంటే భక్తి అంటే ఏంటి అనే విషయం మనం మాట్లాడుకుంటున్నామండి. అసలు భక్తి అంటే ఏంటి, మనం చేసేది నిజమైన భక్తేనా, బైబిల్లో భక్తి గురించి ఏం రాయబడి ఉంది, ఆ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం 1-2 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారులు అందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. అదండి భక్తి అంటే. నేను నా కుటుంబము, మేమిద్దరం మాకిద్దరు, మేము బాగుంటే చాలు, నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. అదేనా ప్రార్థన అంటే? ఏమండి, ఏముంది వాక్యంలో? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. నీ చుట్టుపక్కల వారు అందరూ బాగుండాలి, నీ ఇంటి పక్కన వారు, ఎదురింటి వారు, పొరుగింటి వారు అందరూ బాగుండాలి, వారు చక్కగా హాయిగా సంతోషంగా జీవించాలని చెప్పని ప్రార్థన చేయగలుగుతున్నామా? వ్యక్తిగతంగా ప్రశ్నించుకుందామండి. యోబు గారు ఆనాడు తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడండి. అప్పుడే దేవుడు దీవించాడు యోబు గారిని. వాక్యం చూసుకోండి కావాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసెను అని ఉంటుంది వాక్యంలో. ఆ విధంగా ప్రేయర్ చేసిన తర్వాత అప్పుడు దేవుడు యోబు గారిని దీవించాడు. అధికారుల కొరకు ప్రార్థన చేయమని చెప్పనుంది. రాజుల కొరకు ప్రార్థన చేయాలి. రాజులంటే ఈనాటి కాలంలో మన యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేటర్ కానీ, మంత్రుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రధానమంత్రి కోసం ప్రార్థన చేయాలి. మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని ప్రార్థన చేయాలి. అది నిజమైన భక్తి అని చెప్పానంటే. అంతేగాని ఎప్పుడు నేను నా భార్య, నా పిల్లలు, నా వ్యాపారం, అది కాదు భక్తి అని చెప్పానంటే. ఇంకా చాలా ఉన్నాయి భక్తి గురించి చెప్పుకోవాలని చెప్పండి, కానీ మన కాంటెక్స్ట్ గురించి ఈరోజు అంతవరకు క్లుప్తంగా చెప్తాను. భక్తి అని చెప్పానంటే మొట్టమొదటిగా ఏంటని చెప్పంటే, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, అలాగే హృదయమును మోసపుచ్చుకోకుండా, మాట్లాడుటకు నిదానించేవాడును, వినుటకు వేగిరపడువాడును, ఇంకా దిక్కులేని పిల్లలను ఆదరించటం, విధవరాండ్రను పరామర్శించటం, కష్టంలో ఉన్న వారిని ఆదరించటం, ఇంకా అధికారుల కొరకు, మనుషులందరి కొరకు, అలాగే రాజుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయటం, ఇదే నిజమైన భక్తి అని చెప్పని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు అటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నామో లేదో, కానీ అటువంటి లక్షణం లేకపోతే ఈ రోజు నుంచైనా సరే అటువంటి భక్తి మనము కలిగి ఉందుముగాక. హల్లెలూయా, స్తోత్రం. బైబిల్లో ఆ విధంగా భక్తి కలిగిన వారు అనేక మంది ఉన్నారండి. వారు ఆ విధంగా భక్తి కలిగి ఏ విధంగా ధైర్యంగా ముందుకు సాగిపోయారో ఈరోజు పాత నిబంధన నుంచి ఒక 2-3 ఉదాహరణలు, అలాగే క్రొత్త నిబంధన నుంచి ఒక 2-3 ఉదాహరణలు మీ ముందు ఉంచి ఈరోజు నా యొక్క వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా భక్తి కలిగి ధైర్యంగా ముందుకు సాగిపోయిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి నెహమ్యా గారండి. నెహమ్యా గారు చూద్దాం. నెహమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం తర్వాత వస్తుంది. ఎజ్రా తర్వాత నెహమ్యా వస్తుంది. దినవృత్తాంతంలో తర్వాత ఎజ్రా, తర్వాత నెహమ్యా. నెహమ్యా గ్రంథం మనం చూడగలిగితే, నెహమ్యా యొక్క చరిత్ర మనం గమనించగలిగితే, చూశారండి అందరూ నెహమ్యా ఆనాటి కాలంలో
అర్థహషస్త అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఏం పేరండి? ఏం పేరమ్మా? చెప్పాలి. అర్థహషస్త అనే ఒక రాజు పరిపాలించేటువంటి వాడు అనమాట. అదిగో ఆ రాజు కాలంలో ఈయన ఒక పానదాయకుడు చెప్దాం అందరం. ఏంటమ్మా ఆయన ఉద్యోగం? చెప్పాలమ్మా. పానదాయకుడు. చెప్పమ్మా నోరు తెరిచి. పానదాయకుడు అనమ్మా. పానదాయకుడు అంటే రాజుగారికి గిన్నె అందించేటువంటి వాడనమాట. రాజుగారు ద్రాక్షరసం తాగాలని చెప్పని అనుకుంటే అగో పక్క నుండి ఏమంటే రాజుగారికి ఆ యొక్క ద్రాక్షరసం గిన్నెలో పోసి ఇవ్వటం అన్నమాట. అది ఆయన ఉద్యోగం. ఆ యొక్క ద్రాక్షరసం ఏమైనా విషపూరితమైందేమో అని చెప్పేసి ముందే ఆ యొక్క నెహమ్యా ముందే రుచి చూడాలి. ఫస్ట్ టేస్ట్ చేసి అంతా ఓకే, ఇందులో ఏం విషప్రయోగం ఏం లేదని చెప్పని ఆయన సర్టిఫై చేసి అప్పుడు ఇవ్వాలన్నమాట రాజుగారికి చక్కగా రుచికరంగా. అదిగో అది ఆయన చేసే ఉద్యోగం. అంటే సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగం, చిన్న గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అన్నమాట రాజుగారి ఆస్థానంలో. ఆ విధంగా కాలం సాగుతూ ఉండగా ఒకనాడు నెహమ్యాకు తెలిసింది చెప్పానంటే యెరూషలేములో శత్రువులు దొరబడ్డారు. శత్రువులు యెరూషలేము యొక్క గోడలు పగలగొట్టి, ప్రాకారములు పలగొట్టి, గుమ్మములంతా కూడా కాల్చేశారు, దేవాలయం పట్టబడింది అని చెప్పి తెలుస్తుంది నెహమ్యాకి. ఆ విధంగా తెలిసినప్పుడు నెహమ్యా అట్లాగా అయ్యో పాపం అట్లా అయిందా అని చెప్పని ఏమి కాము. మనం కూడా అంతే కదండి. మణిపూర్లో హింస అవుతుంది, మణిపూర్లో క్రైస్తవులు ఆ విధంగా హింసించబడుతున్నారని చెప్పండి. అట్లా అయ్యో పాపం రే అని చెప్పని నేను అంటాం. మళ్ళా మర్చిపోయి మళ్ళీ మన పని మందే. కానీ నెహమ్యా గారు ఆ విధంగా కాముగా ఉండలేదండి. ఆ విధంగా తెలిసిన వెంటనే కుప్పకూలిపోయి ఏమండి మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో కొన్ని దినముల పాటు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశాడండి. ఆహారం నీరు ఏమీ లేదు, ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించాడు. ఎంతకాలం తెలుసండి? ఎంతకాలం అక్కడ బైబిల్లో కరెక్ట్గా వ్రాయబడలేదు, కానీ చరిత్రకారులు చెప్తారు దాదాపుగా 120 రోజులు చెప్తారండి. 120 డేస్ పాటు నెహమ్యా కంటిన్యూస్గా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా ప్రభువా, నీ దేవాలయం ఆ విధంగా పట్టబడిందా? ప్రాకారములు కూల్చివేశారా? ఆ విధంగా గుమ్మములు ఆ విధంగా కాల్చివేశారా? ప్రభువా దేవా, నాకు అవకాశం ఇస్తే నేను వెళ్ళి ఆ ప్రాకారాలు కడతా, ప్రభువా నాకు అవకాశం ఇస్తారా? దేవునికి ప్రార్థన చేశాడు, కన్నీటితోటి ప్రార్థించాడు. దేవా, మేము పొరపాటు చేశాం ప్రభువా, మేము తప్పు చేశాము, నువ్వు ఆజ్ఞాపించావో ఆ ఆజ్ఞ ప్రకారం మేము నడవలేదు ప్రభువా, దయవుంచి మమ్మల్ని క్షమిస్తావా అని చెప్పి ఆ విధంగా ప్రార్థన చేస్తే రాజుగారికి నెహమ్యా పట్ల కనికరం కలిగి ఏమండి నెహమ్యా ఆ విధంగా దుఃఖము కూడా ఉంటే, ఏం నెహమ్యా ఏంటి ఆ విధంగా ఉన్నావు అని చెప్పి నెహమ్యా చెప్తాడు. ఇదిగో ఈ విధంగా జరిగిందని చెప్తే అప్పుడు రాజుకి నెహమ్యా పట్ల కనికరం కలిగి నెహమ్యాకి ఒక చక్కని అధికారి గవర్నర్గా ఇస్తాడు. గవర్నర్గా నియమిస్తాడు నెహమ్యాని. నియమించి నెహమ్యాకి కొంతమంది రౌతుల్ని, గుర్రాలని, సైనికుల్ని తోడుగా ఇచ్చి ఏమండి అక్కడికి యెరూషలేముకు పంపిస్తాడండి. సరే నువ్వు వెళ్ళి ఆ పని చేసుకోపో అని చెప్పేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న పానదాయకుడు అండి, ఒక చిన్న గవర్నమెంట్ ఆపేస్తారు. ఏది ఎలా పోతే ఆయనకి ఏంటండి? ఆయనైతే హాయిగా ఉన్నాడు కదా, ఆయనైతే క్షేమంగా ఉన్నాడు కదా. కానీ నెహమ్యా అలా అనుకోలేదండి. దేవునికి ప్రార్థన చేశాడండి. అయ్యో నా దేవుని మందిరం ఇలా అయిపోయిందే, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని చెప్పని వాక్యంలో వ్రాయబడి ఉందండి. నెహమ్యా ఆ విధంగా ప్రార్థించాడు. అయితే నెహమ్యా అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రాకారాలు కట్టడానికి వెళ్తే ఆయనకేమి పూలు జల్లి స్వాగతం పలకలేదు. అక్కడ అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు అక్కడ నెహమ్యాకి ఎదురయ్యాయండి. నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఒక 2-3 వచనాలు చూద్దాం.
ఎటువంటి కష్టాలు శ్రమలు నెహెమ్యాకి ఎదురయ్యావు. హోరేనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలగజేయ ఒకడు వచ్చునని విని, అదేంటది? ఆయన ఏదో పాప ఆయన పని చేసుకుంటా ఉంటే వీళ్ళకెందుకు దుఃఖం? వాక్యంలో గమనించాలండి. ఏముంది వాక్యంలో? ఇశ్రాయేలీయులకు క్షేమము కలగచేయ ఒకడు వచ్చునని విని. అయ్యో, ఒకడు వచ్చాడట, ప్రాకారాలు కట్టిస్తాడట, గుమ్మాలు బాగు చేపిస్తాడట. వాళ్ళేదో వాళ్ళ దేవాలయం పడిపోతే వాళ్ళేదో బాగు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళకెందుకండి వాళ్ళు బాగు చేసుకుంటా ఉంటే? ఏమండి, మనమేదో మనం మందిరం కట్టుకొని మనమేదో దేవునికి ఆరాధన చేస్తూ ఉంటాం, మరి వీళ్ళకెందుకండి? ఏమండి, ఆనాడు అటువంటి పరిస్థితి ఉంది, ఈనాడు కూడా అటువంటి పరిస్థితి ఉందండి. ఇశ్రాయేలీయులకు ఒకడు క్షేమము కలగజేయ వచ్చినది విని బహుగా బాగా అయ్యో వచ్చేసాడు ఒకడు అని చెప్పి బహుగా దుఃఖపడ్డారట. తర్వాత 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, 4:1 వచనం చూస్తే, మేము గోడగట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోములను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్ల నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయితే వారి రాతి గోడ పడిపోనెను. అంటే ఎంత అవమానకరమైన మాట అని చెప్పంటే, ఒక నక్క ఎగిరితే చాలు ఆ గోడ పడిపోద్ది. అంటే చాలా అవమానకరంగా మాట్లాడు. దుర్బలులైన యూదులు ఏమి చేయగలరు? వీరు గోడ కట్టేస్తారా? అంత ధైర్యం వీరికి ఉందా? అంత శక్తి వీరికి ఉందా? ఒక చిన్న నక్క ఎగిరితే చాలు గోడ పడిపోద్ది. వీళ్ళేం కడతారా అని చెప్పేసి అవమానకరంగా మాట్లాడటం, ఎగతాళిగా మాట్లాడటం. ఏమండి, ఇంకా తర్వాత కూడా చూస్తే మనకి 7వ వచనం చూస్తే, అదే అధ్యాయం 7వ వచనం, సన్బల్లటును టోబియాయు అరబీలు అమ్మోనీలు అష్షోది. చాలండి, ఒక్క నిమిషం. సన్బల్లటు టోబియా ముందు మనకు కనిపించారా? ఇద్దరే మనకు కనిపించింది, ఇద్దరేనండి. ఒక్కసారి మళ్ళా నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం తీయండి ఒకసారి, 10వ వచనం, 2:10. ఎవరున్నారు అక్కడ? సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా. ఇద్దరే మనకు కనిపిస్తున్నారు అక్కడ, అవునా? ఇద్దరే. మరి ఇక్కడ సన్బల్లటును టోబియాయును, ఇంకా అరబ్బులు, అమ్మోనీయులు, అష్షోదీయులు, అంటే వారు ఇంకొంతమందిని పోగు చేసుకున్నారన్నమాట. ఇక్కడ దేవాలయం కట్టడానికి వీల్లేదు, ఇక్కడ మందిరం కట్టడానికి వీల్లేదు. అది ఎట్లా ఉంది అట్లే ఉండాలి, అంతే ఇంకా అని పోగు చేసుకుని యెరూషలేము యొక్క గోడలు కట్టబడినని, బీటలన్నీ కప్పబడినని విన్నప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా. చూడండి, ఎన్ని శ్రమలండి, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. యుద్ధం చేద్దామని చెప్పని వస్తే ఈ నెహెమ్యా ప్రార్థన ద్వారా, ప్రార్థన నమ్ముకున్నాడు నెహెమ్యా. ప్రార్థన ఆయుధంగా చేసుకుని ముందుకు సాగిపోయాడు, అంతే. ఎక్కడిది ఒక పానదాయకుడికి అంత ధైర్యం అండి? అతని భక్తి అతనికి ధైర్యం పుట్టించలేదా? భక్తి ధైర్యం పుట్టింపదా అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఆ విధంగా భక్తి కలిగి
ధైర్యంగా ముందుకు సాగిపోయాడు. దేవుని పట్ల విశ్వాసం ఉంచి ప్రార్థనలో ముందుకు సాగిపోయి 52 రోజుల్లో ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారం మొత్తం కూడా కట్టించగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు అంతమంది యూదుల్ని జమ చేసి వారిని ధైర్యపరిచి ఒక పక్క నుంచి యుద్ధం చేస్తా వస్తూ ఉంటే ఆ యొక్క వారిని అడ్డుకోవటం ఎంత శక్తి కావాలండి? మానసిక ధైర్యం ఎంత కావాలి చెప్పండి? ఆ విధంగా ధైర్యంగా నెహెమ్యా ముందుకు సాగిపోయాడు. ఇది మొదటి వ్యక్తి అండి. రెండో వ్యక్తి చూస్తే దేవుని నామం నిమిత్తము, దేవుని నామానికి అవమానం కలుగుతుంది అని చెప్పి అన్నప్పుడు మరణానికి సైతం ఎదురొడ్డి నిలిచేటువంటి ధైర్యం, భక్తి ఇంకా ఎటువంటి ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని నామానికి అవమానం కలిగినప్పుడు, దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటే మరణానికి సైతం ఎదురు నిలిచేటువంటి ధైర్యాన్ని పుట్టిస్తుంది భక్తి. దానియేలు గ్రంథంలో మనకి ఆ వ్యక్తులకు మనకు కనిపిస్తారండి. షడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు. నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమ నిలబెట్టి దేశంలో ఎంతమంది జనులు ఉన్నారో అంతమంది జనులు ఆ యొక్క బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి. నెబుకద్నెజరు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ విధంగా ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేశంలో ఎంతమంది జనులు ఉన్నారో సకల జనులు కూడా అందరూ కూడా ఒక శబ్దం వినపడినప్పుడు అందరూ కూడా దానికి సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటే ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రము నమస్కారం చేయలేదు. సంగతి తెలిసింది నెబుకద్నెజరుకి. పిలిపించాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లా నేను, షడ్రకు, మెషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటం లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదని నాకు వినపడింది. అది నిజమా అని చెప్పని, ఒకవేళ ఆ విధంగా మీరు నమస్కరించకపోతే తత్క్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీరు నా ప్రతిమకు నమస్కారం చేయాల్సిందే. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మండుచున్న అగ్నిగుండంలో మీరు వేయబడతారు అని చెప్పని హెచ్చరించినప్పుడు వారు మాట్లాడిన మాటలు ఏం మాట్లాడారని చెప్పారంటే 17వ వచనం చూస్తే 16వ వచనం నుంచి, షడ్రక్, మెషక్, అబేద్నెగో రాజుతో ఇలాగో చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. రాజుగారిని ఏమంటున్నారండి? పేరు పెట్టి పిలుస్తున్నారండి. అది మనం గమనించాలి. రాజుని పేరు పెట్టి పిలిస్తే మెడకాయ మీద తలకాయ ఉండదు. అంతే ఇంక సంగతులుగా. ఏమండి, మనం కార్పొరేటర్ గారిని ఏమండి పేరు పెట్టి పిలవగలమా అండి? ఏమండి, మంత్రిని మనం పేరు పెట్టి పిలవగలమా అంటే? మంత్రి గారు అని పిలుస్తాం, కార్పొరేటర్ గారు అంటాం, అవునా? ఆ దేశపు నెబుకద్నెజరు చెప్పి చక్రవర్తి, బబులోను సామ్రాజ్యపు చక్రవర్తిని మామూలు మాటలు కాదు, అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. అంటే ఇప్పటిలాగా భారతదేశం, పాకిస్తాను అట్లా ఉండదు. ఆనాటి కాలంలో అంతా కూడా ఒకటే. బబులోను సామ్రాజ్యం ఒకటే పరిపాలన చేసేది. ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి అని చెప్పానంటే ఆయన ఇంకా సుప్రీం. అటువంటి వాడిని పట్టుకుని నెబుకద్నెజరు అని చెప్పని పిలుస్తూ ఏమంటున్నారని చెప్పానంటే, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే, రాజా, మేము నీ దేవతలను పూజించుకొనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు
నమస్కారం చేయము చాలండి. మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మాకు నమ్మకం ఉంది. ఒకవేళ కాపాడకపోయినా సరే, ఏమండి, ఒకవేళ కాపాడకపోయినా సరే మేము మాత్రం ఈ దేవతలకు మేము నమస్కారం చేయము. ఎక్కడిదండి అంత ధైర్యం వాళ్ళకి? వాళ్ళ భక్తి వాళ్ళకి ధైర్యం పుట్టింపలేదా? హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారండి అగ్నిగుండంలోకి. కాసేపు అయిన తర్వాత లోపల చూస్తే ముగ్గురు కాదు, లోపల నలుగురు కనిపిస్తూ ఉన్నారు రాజుకి. ఫీజులు ఎగిరిపోయి రాజుకి. లోపల నుంచి పిలిపించండి అని చెప్పని పిలిపిస్తే బయటకు వస్తే వారి యొక్క వస్త్రాలు కానీ, పైన కనీసం ఆ యొక్క వెంట్రుకలు కానీ అగ్నివాసన అంటలేదండి. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వారి భక్తి వారికి ధైర్యం పుట్టించిందండి. దేవుని నామానికి అవమానం కలుగుతుంటే రాజును సైతం ఎదిరించగలిగిన ధైర్యం, మరణానికి కూడా ఎదురుగా వెళ్ళిపోయారు ధైర్యంగా. సింహాల బోన్లో కూడా ధైర్యంగా వెళ్ళిపోయినటువంటి దానియేలు. దేవునికి స్తోత్రం. భక్తి ధైర్యమును ఏ విధంగా పుట్టిస్తుంది? ఇదిగో ఇవి భక్తి ధైర్యాన్ని పుట్టించడం అని చెప్పానంటే, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి? మనం కూడా దేవుని పట్ల భక్తి కలిగి జీవిస్తున్నాం. మరి మనం ఆ విధంగా మనం ధైర్యంగా మరి ముందుకు కొనసాగలుగుతున్నామా? లేకపోతే ఏదైనా కష్టం రాగానే వెనకడుగు వేస్తున్నామా? వ్యక్తిగతంగా ప్రశ్నించుకుందామండి. ఇది పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు. క్రొత్త నిబంధనకు వస్తే మనకి ప్రాముఖ్యమైన వ్యక్తి క్రొత్త నిబంధనలో ధైర్యంగా సత్యాన్ని ప్రకటించట్లో ధైర్యంగా ముందుకు సాగిపోయి అతను కూడా మరణానికి సైతం ఎదురొడ్డాడు. అని పేరు స్టెఫను అండి. మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి స్టెఫను. చూద్దాం అపోస్తల కార్యం 7వ అధ్యాయము 59 వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చాలండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన అన్యాయంగా సిలువనెక్కించి యూదులందరూ కూడా మత పెద్దలు అన్యాయమైన తీర్పును ఆయనకి విధించి ఆయనను సిలువనెక్కించి చంపేశారు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కూడా కనపడి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి చెప్పానంటే, నేను ఈ విధంగా పరలోకానికి ఆరోహణం అవుతున్నాను. నేను ఏ విధంగా ఆరోహణం అవుతా తిరిగి మరలా ఒకరోజు నేను మరలా ఈ భూమి మీదకి వస్తాను. అయితే మీరేం చేస్తారని చెప్పానంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్తూ, మీరు అప్పుడే వెళ్ళొద్దు. ఎప్పుడు వెళ్తారని చెప్పారంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. ఆ విధంగా వచ్చినప్పుడు మీరు ఏంటట శక్తిని పొందుతారు, మీరు బలం పొందుతారు. అదిగో అప్పుడు మాత్రమే మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పని ప్రభువు చెప్తాడండి. చూద్దాం వాక్యం. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తల కార్యం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనే పదాన్ని గమనించాలండి. మీరు ఒకవేళ ముందుగా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిద్దామని చెప్పి అనుకుంటారేమో, అలా వెళ్ళదు సుమా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు అని చెప్పినప్పుడు, అదిగో దేవుని యొక్క మాటలు పట్టుకుని మేడగదిలో శిష్యులందరూ కూడా కూడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే
పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు, ఒక్కొక్కరి మీద వాలినప్పుడు అందరూ కూడా శక్తిని పొందుతారండి. ఆ విధంగా శక్తిని పొందుకుని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగుతూ ఉంటే, అదిగో అందులో ఈ స్టెఫెన్ అనే వ్యక్తి దేవుని యొక్క కృప చొప్పున అనేకమైన అద్భుత కార్యాలు, ఎన్నో సూచక కార్యాలు చేస్తా ముందుకు సాగుతూ దేవుని యొక్క వాక్యం బలంగా ప్రకటిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటే, ఆనాటి యూదా మత పెద్దలు చూసి తట్టుకోలేకపోయారు. ఎప్పుడు దొరుకుతారా, పట్టుకొని చంపేద్దామని చూస్తూ ఉన్నారు అప్పట్లో మనుషుల్ని, వీళ్ళని, పేతుర్ని, ఈ యొక్క అపొస్తలుల్ని. స్టెఫెను దొరుకుతాడు. స్టెఫెన్ని పట్టుకుని ఆ మహాసభ యొద్దకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు స్టెఫెను మాట్లాడుతున్న మాటలు మనకి చూస్తే 6వ అధ్యాయం నుంచి మనకు కనిపిస్తుంది. 6వ అధ్యాయము 13వ వచనం. అతనిని పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధ సాక్షులు నిలబెట్టిరి. వారు, ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకు, మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడని చెప్పని ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలికించి ఆయనను నిలబెడతారండి. నిలబెట్టినప్పుడు స్టెఫెను ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా, ఇక 7వ వచనం మొదటి నుంచి చూస్తుంటే మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. 7వ వచనం 7వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుంటే చాలా చాలా సంతోషం వేస్తుంది. ఆనాటి అబ్రహాం కాలం నుంచి దేవుడు ఏ విధంగా తన ప్రజలను ఏర్పరచుకున్నాడో అంతా కూడా స్పష్టంగా వివరిస్తూ, యేసు ప్రభు ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడు, మన పాపాల కోసం ఆయన ఏ విధంగా మరణించాడు, తన ప్రతినిధిగా యేసు ప్రభుని ఈ లోకానికి ఏ విధంగా ప్రభు పరమ తండ్రి పంపించాడు, అవన్నీ కూడా చక్కగా వివరిస్తా చెప్తా ఉంటే వాళ్ళు చూసి తట్టుకోలేక స్టెఫెన్ను పట్టుకుని పట్టణం బయటికి లాక్కెళ్ళిపోయి రాళ్లతో కొట్టి భయంకరంగా వాళ్ళు చంపుతూ ఉంటే, ఆయన మాట్లాడిన మాటలు చూస్తేనే నిజంగా ఏమండి కళ్ళలో నుంచి నీరు వచ్చేస్తుందండి. 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. దేవుని యొక్క వాక్యం సత్య సువార్త చెప్తా ఉంటే చుట్టూ మత పెద్దలు కూడుకుని రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉంటే ఏ వ్యక్తిని ఎలా తట్టుకుంటాడండి? రాళ్లతో కొట్టి చంపడం అంటే మామూలు మాటలు కాదు. మరణం ఒక్కసారి రాదు కదా ఏమండి. భయంకరమైన బాధ, భయంకరమైన వేదన, తల బగిలిపోతూ ఉంటుంది, ఛాతీ బగిలిపోతూ ఉంటుంది, పొట్ట మీద రాళ్ళు. ఒక్కసారి ఊహించుకోండి. ఆ విధంగా కొడతా ఉంటే ఆయన వారిని ఏమాత్రం కూడా నిందించకుండా ఏమంటున్నాడండి, వారి మీద ఈ పాపము మోపకు ప్రవ్వా అని చెప్పని మాట్లాడుతుంది. ఎంత ధైర్యం కావాలండి. స్టెఫెను యొక్క భక్తి అతనికి ధైర్యము పుట్టించలేదంటారా? దేవునికి స్తోత్రం. ఎంత ధైర్యం కావాలండి ఆ విధంగా మాట్లాడాలంటే. ఆనాడు యేసు ప్రభు ఏ విధంగా మాట్లాడాడు శిలువ మీద, ప్రవ్వా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని వచ్చున్నాను. అదే మాట ఈనాడు స్టెఫెను కూడా మాట్లాడాడండి. ఈనాడు మన భక్తి అటువంటి ధైర్యాన్ని మనం పుట్టిస్తుందా? అటువంటి భక్తిని ఈరోజు మనం కలిగి ఉన్నామా? ప్రశ్నించుకుందామండి. చెట్టు చివరగా మనకి యేసు ప్రభు యొక్క తల్లి జ్ఞాపకం చేసుకుందామండి. మనకందరికీ తెలిసిన విషయమే. మరియకు యేసేపు తోటి ప్రదానం చేయబడుతుంది. వారికి ఇంకా వివాహం కాలేదు. అయితే దేవదూత ప్రత్యక్షమై మరియతోటి ఏం మాట్లాడుతుంది? మరియా, నువ్వు గర్భవతి కాబోతున్నావు, నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు, ఆయనకి యేసు అని చెప్పని పేరు పెడతావు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పని దూత మాట్లాడినప్పుడు మరియా అమాయకంగా ఏముంటుందండి?
నేను వివాహం కాని దాన్ని కదా, నేను పురుషుణ్ణి ఎరగని దానినే, ఇది ఎలా సాధ్యము అని చెప్పని ఉంటుందండి. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. ఆ విధంగా కమ్ముకున్నప్పుడు నీవు గర్భవతి అవుతావు అని చెప్పినప్పుడు ఏమండి, ఇవన్నీ కూడా చదువుకోవడానికి బాగానే ఉంటుందండి. ఏమ్మా, వినటానికి బాగానే ఉంటుంది ఇవన్నీ కూడా. కానీ ఒక స్త్రీ వివాహం కాకుండా గర్భవతి అయితే పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? సమాజంలో ఒక స్త్రీకి వివాహం కాకుండా గర్భవతి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ బహుశా ఆమె ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు పడి ఉంటుందండి. చుట్టుపక్కల వారు సూటిపోటు మాటలు ఎన్ని అని ఉంటారండి. కానీ దేవుని కోసం, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం కోసం ఆ యొక్క కష్టాలు, శ్రమల, నిందలు ధైర్యంగా సహించగలిగిందండి మరియ. ఉత్తమురాలు మరియ. ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలండి, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు. ఎందుకని చెప్పారంటే చుట్టుపక్కల మన మనుషులు ఎలా ఉంటారండి, ఏమాత్రం కొంచెం అవకాశం దొరికినా సరే మనల్ని నిందించడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పటికి కూడా మీరు మందిరానికి వెళ్తారంట కదా, మరి అదేంటి మరి అటు చేస్తున్నాడు మరి ఆయన? ఏమండి, వెంటనే నిందేస్తారు మన మీద. బహుశా మరేనా ఆ విధంగా ఎంత నిందించుంటారో. అయినా సరే దేవుని యొక్క చిత్తం నెరవేరాలని చెప్పని ఆమె మౌనంగా సహించగలిగింది. లోకరక్షకుని లోకానికి అందించగలిగిందండి. ఆమె భక్తి ఆమెకు ధైర్యం పుట్టించలేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు మనం కూడా దేవుని పట్ల భక్తి కలిగి జీవిస్తున్నామండి. మనం కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్నాం. సమయానికి రమ్మంటే రామ మందిరానికి వచ్చి కాసేపు ఆరాధన చేసుకోమంటే చేసుకోలేము మనం. ఎక్కడ భక్తి అండి మన భక్తి? 2 గంటల పాటు దేవుని సన్నిధిలో మనం మోకరిల్లేమండి. ఇదేనా మన భక్తి? ఆనాటి భక్తులు ఏ విధంగా జీవించారు, ఆనాటి భక్తులు వారికి ఉన్నటువంటి భక్తి ఏ విధంగా ధైర్యాన్ని పుంజుకుని దేవుని పట్ల విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి దేవుని యొక్క కార్యాలు నెరవేర్చగలిగారు. ఈనాడు ఆ విధంగా మనం భక్తి కలిగి జీవిస్తున్నామా? మన భక్తి విశ్వాసాన్ని పుట్టించగలగాలి. మన భక్తి దేవుని పట్ల నిరీక్షణ పుట్టించగలగాలండి. అటువంటి భక్తి కలిగి, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి దేవుని కొరకు ముందుకు సాగుదాం. దేవుని కృప మనకందరికీ తోడుగా ఉండుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.